వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. హిందూ ధర్మ పరిరక్షకుడుగా వైఎస్ జగన్. వినడానికి చదవడానికి ఈ మాట కాస్త కఠోరంగా ఉన్నా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ మామూలుగా లేదు. ఎందుకంటే ఇటీవల వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డబుల్ గేములో దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడి అవతారం ఎత్తాడు. ఎందుకంటే వక్ఫ్కి సంబంధించినటువంటి దాంట్లో వ్యతిరేకంగా ఓటేసామని చెబితే ముస్లింలంతా కూడా వస్తారు, ముస్లిం కమ్యూనిటీ వచ్చి పాలాభిషేకాలు అలాగే పూజలు జగన్మోహన్ రెడ్డికి హారతులు పడతారని చెప్పేసి ఆయన భావించారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తారు అని చెప్పేసి కూడా ఆయన భావించారు. కానీ అవేవి లేకపోగా కనీసం జగన్మోహన్ రెడ్డిని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. దీంతో సడన్గా ఎవరిచ్చారో తెలియదు కానీ సలహా జగన్మోహన్ రెడ్డి ధర్మ పరిరక్షకుడిగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు అంటే, సరే వక్ఫ్ అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆయన ఫాలో అయిపోతున్నాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని తెరపైకి తీసుకొచ్చి సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో దీన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఆయన సనాతన ధర్మం అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే ఎత్తుకున్నాడో అప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక పొలిటికల్ చరిష్మా కలిగినటువంటి లీడర్గా ఎదగడానికి అది చాలా ఉపయోగపడింది. పక్కనున్నటువంటి రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తున్నాయి. ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అంటే కాస్త అటెన్షన్గా ఉంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నేను అటు ఎన్డీఏ కూటమిలో లేను, ఇండియా కూటమిలో లేను, కాబట్టి కనీసం హిందూ ధర్మ పరిరక్షణ పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం అంటున్నాడో నేను కూడా అదే ధర్మాన్ని అనేటటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయిపోతే నాకు కూడా ఆ స్థాయిలో ఎలివేషన్ వస్తుంది అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్గా ఒక కొత్త అవతారం ఎత్తాడు. ఏంటి అవతారం అంటే హిందూ ధర్మ పరిరక్షకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సరే, ఈరోజు ఏ ట్వీట్ చూసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ సోషల్ మీడియా హ్యాండిల్ చూసినా ఇవే పోస్టులు దర్శనమిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి గతంలో తీసుకున్నటువంటి ఒక 7-8 ఫోటోలు పెట్టుకొని ఆ 7-8 ఫోటోల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో తిరుమల తిరుపతిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పోస్టర్లుగా డిజైన్ చేయించి ఆ పోస్టర్లో ఆయన బొట్టు పెట్టుకొని హిందూ పద్ధతిలో వస్త్రధారణ ధరించి తిలకధారణ ధరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని భారీ ఎత్తున ఎలివేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆయన మొన్నటి నుంచి మొన్నంతా ఒక పల్లవి అందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎవరు పవన్ కళ్యాణ్, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి అర్హత ఆయనకి లేదు అని చెబుతూనే దాదాపు సంఘటన జరిగిన 28 రోజుల తర్వాత కాశీనాయన క్షేత్రం గురించి స్పందించాడు. కాశీనాయన క్షేత్రానికి సంబంధించి మేము రక్షించాం, కాశీనాయన క్షేత్రాన్ని మేము పరిరక్షించాం, కాశీనాయన క్షేత్ర పరిరక్షణ కోసం కేంద్ర మంత్రికి నేను లేఖ రాశానని చెప్పి అక్కడ కూడా దొరికిపోయాడు. ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి క్లియరెన్స్ కోసం, అక్కడ ఉన్నటువంటి ఆక్రమణ తొలగింపు కోసం ఆయన హయాంలోనే నోటీస్ ఇస్తే ఆ విషయాన్ని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే బయటకు వచ్చేసి కాశీనాయన క్షేత్రాన్ని కూడా పట్టించుకోవట్లేదని 28 రోజుల తర్వాత ఆయన స్పందించారు. అప్పటికే అక్కడ లోకేష్ అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేశారు. కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తయిపోయిన తర్వాత ఆయనకి సడన్గా గుర్తుకొచ్చేసింది కాశీనాయన క్షేత్రం. సరే, అది పక్కన పెడితే ఆ తర్వాత వక్ఫ్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. మనం చూసాం, వక్ఫ్ బోర్డుకి సంబంధించి వ్యతిరేకంగా ఓటేస్తున్నాం, ముస్లింలకు సంబంధించినటువంటి హక్కులను మేము కాపాడుతాం, ముస్లింలకు సంబంధించినటువంటి మనోభావాలను మేము కాపాడుతాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి సంబంధించి జరిగినటువంటి బిల్లు చర్చలో లోక్సభలో ఏమో అక్కడ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు, రాజ్యసభలో ఏమైందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ 7 మంది ఎంపీలు ఎవరికి ఓటేశారో తెలియదు, అసలు ఓటేశారో లేదో తెలియదు. అక్కడ ఎన్డీఏకి అనుకూలంగా వేశారా, ఇండియాకి అనుకూలంగా వేశారో తెలియదు, అసలు హాజరయ్యారో లేదు కూడా కొంతమంది తెలియదు. సో ఈ రకంగా ఆయన వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లు విషయంలో దొరికిపోయాడు. సో ముస్లింలకు సంబంధించి మాట్లాడితే ముస్లిం కమ్యూనిటీ నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది అని చెప్పేసి ఆయన భావించారు. కానీ ఇక్కడ ఆ ఓటు దగ్గర దొరికిపోవడంతో ఆయన ఎవరూ పట్టించుకోవాలి. వెంటనే మరుసటి రోజు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమితో వెంటనే హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తాడు. తన హయాంలో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మం కాపాడబడింది, హిందూ ధర్మానికి చాలా చేశాం,
హిందూ ధర్మాన్ని పరిరక్షించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేలాగా ఎలివేషన్ వచ్చేలాగా భారీగా ట్వీట్లు పడుతూ ఉన్నాయి. ఇందులో అర్చకుల సంక్షేమానికి అగ్రపీఠం వేశాడట ఆయన. 48,33,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నాడట. గోవిందకోటి రామకోటి రాసినటువంటి పిల్లలకి శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడట. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించారట. వంశం పారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ ప్రస్తావన లేకుండానే ఓపిక ఉన్నంత వరకు అర్చకత్వం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారట. దేశ విదేశాల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలను తన హయాంలో నిర్మించాడట. ఇకపోతే రాష్ట్రంలో ఏనాం భూములు ఉన్నటువంటి వేలాది మంది అర్చకులను అండగా నిలుస్తూ వారికి రైతు భరోసాతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇచ్చారట. హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ బోర్డుని బలోపేతం చేశారట. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఆలయాలు నిర్మించడమే కాకుండా దాదాపు 300 ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం చేశారట. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ నేను చేశాను. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించాను. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్ లెక్కన నేను ట్విట్టర్ కానీ చూస్తే టక 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 అని ట్విట్టర్లో పడిపోయినాయి అన్ని పోస్టులు. జగన్మోహన్ రెడ్డి కూడా అందులో చాలా అద్భుతంగా ఒక భక్తుడిలాగా ఆయన నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఒక వ్యక్తిలాగా ఫొటోస్ పెట్టి చాలా అద్భుతంగా పోస్టులు చేశారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం మీద దాడి జరిగిందని గతంలో పీఠాధిపతులు మఠాధిపతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి వ్యవహారం చూసాం, ఏం జరిగిందో చూసాం. తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి నియామకాల్లో ఎలాంటి వారిని నియమించారో మనం గతంలో చూసాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏం జరిగిందో చూసాం. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి నిధులను ఏం చేశారో చూసాం. సో వీటితో పాటు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఆలయాలకు సంబంధించి దాడులు జరిగాయి, ఎన్ని ఆలయాలకు సంబంధించి అక్కడ ఒక రథం తగలబడిపోయింది, పిచ్చోడు రథాన్ని తగలబెట్టాడు. ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించి వెండెత్తుకోకపోతే ఏమవుతుంది, ఆ తలకాయగా తీసుకోమంది, అవసరమైతే ఇంకో తలకాయ చేయించుకుందాం, వెండే ఉంది దాంతో మిద్దెలు మేళ కట్టుకుంటారని ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే అప్పట్లో మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు వెంటనే హైందవ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పేసి వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళే మాట్లాడతారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ అప్పుడు చేగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నారు. మరి మీరు చేస్తే మాత్రం పాసిబుల్లా? సో జగన్మోహన్ రెడ్డి సలహాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ, సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఏదో హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని మొత్తం తానే ఏదో బాగు చేసేసినట్టు, మేలు చేసేసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమలకు వచ్చి డిక్లరేషన్ ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా ఆసక్తి కనపరిచినటువంటి వ్యక్తి. అలాగే తిరుమల తిరుపతికి వచ్చే పట్టు వస్త్రాలు తీసుకొచ్చే సందర్భంలో మామూలుగా సతీ సమేతంగా వస్తారు, కానీ ఆయన అలా రాలేనటువంటి పరిస్థితి. అంతెందుకు ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు ఆయన. క్రిస్మస్కి చూసాం, క్రిస్మస్కి ఆయన పోతాడు, ప్రార్థనలు చేస్తాడు. రంజాన్ సందర్భంగా మనం చూసాము, ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నాడు. మరి శ్రీరామనవమిలో ఎక్కడ పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? మరి ఉగాది వేడుకలు ఎక్కడ పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? మరి ఆయన చెప్తున్నాడు కదా, నేను హిందూ ధర్మవాదిని, హిందూ ధర్మ పరిరక్షకుని. ఒక్క పండగలో కనిపించారా మీరు? గతంలో మీ ఇంటి దగ్గర ఒక సెట్ వేసుకొని కనిపించారు. అప్పుడు ఆ సెట్ ఒకదాన్ని ఇప్పుడు కూడా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో జనాలకు చెబితే నమ్మేలాగా ఉండాలి. మీరు పవన్ కళ్యాణ్ ఫాలో అయితే ఫాలో అవ్వండి, అంతేగాని ఇలాంటి ముసుగులు తొలగితే మాత్రం నిజంగా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు విషయంలో ఏమో డబుల్ గేమ్ ఆడతారు, హిందూ ధర్మానికి సంబంధించి పరిరక్షిస్తామంటారు, హిందూ పండగల్లో పాల్గొంటారు, దేవుళ్ళకి సంబంధించినప్పుడు సాంప్రదాయాలు పాటించరు, అయినా సరే మేము హిందూ ధర్మ పరిరక్షణ అంటారు. సో ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ కొత్త అవతారం పట్లయితే తీవ్రమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.